నందికొట్కూరు పోలీస్ స్టేషన్ ముందు వాల్మీకి బీసీ సంఘం నాయకులు, అనంతపురం లాయర్లు ధర్నా. వాసతిపై జరిగిన అగత్యానికి ఖండిస్తూ నిరసన. హోంమంత్రి అనిత ఈ ఘటనపై వెంటనే స్పందించాలి. ఈ ఘటన ప్రభుత్వ వైఫల్యమే. సీఎం చంద్రబాబు వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేసిన నాయకులు. పోలీసు నిర్లక్ష్యం వల్లే ఈ కేసులో ఇప్పటి వరకు పురోగతి లేదు. ఇందుకు కారణమైన సీఏ, ఏఎస్ఐలను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేసిన నాయకులు. అమ్మ హోమ్ మినిస్టర్ వాసంతికి న్యాయం చేయండి అంటూ ఆదివారం నందికొట్కూరు పట్టణంలోని పోలీస్ స్టేషన్ ఎదురుగా బీసీ సంఘం నాయకురాలు ధర్నా చేపట్టారు. అంతకుముందు మిడుతూరు రోడ్లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి పటేల్ సెంటర్ మీదుగా ర్యాలీ చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముచ్చుమూరి గ్రామంలోని ఎల్లాలకు చెందిన మద్దిలేటి సుజాతాల కూతురు వాసంతి 8 సంవత్సరాల బాలిక అదృశ్యమై వారం రోజులు దాటినా రాష్ట్ర పోలీస్ శాఖ హామీలకు పరిమితమైంది కానీ ఆచూకీ కనిపెట్టడం లేకపోవడం సిగ్గుచేటని రాష్ట్ర బీసీ సంఘం నాయకులు పులికొండ వెంకటేశ్వరప్ప, అనంతపురం న్యాయవాదుల సంఘం నాయకులు హరిప్రసాద్ ఆగ్రహం చెందారు. అనంతరం ధర్నా చేపట్టిన బీసీ సంఘం నాయకులను పోలీస్ స్టేషన్లో నిర్బంధించారు. మా బిడ్డలకు మేము న్యాయం చేసుకోలేకపోతే మేము బతికి ప్రయోజనం లేదు కాబట్టి ఖచ్చితంగా ఈ డే ముచ్చుమరిలో మేము ఖచ్చితంగా పెట్రోల్ పోసుకొని చచ్చిపోతామని చెప్పి ఆ బిడ్డకు ఆజుకి కనుక్కోలేకపోతే ఖచ్చితంగా ఇది మాత్రం నిజం. ఈ రోజే ఆత్మహత్యకు దాడులు సిద్ధపడతామని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. అనే మైనర్ బాలిక 8 సంవత్సరాల బాలిక అత్యాచారానికి హత్యకు గురైతే ఇంతవరకు కూడా ఇంత సాంకేతిక పరిజ్ఞానం కూడా ప్రభుత్వం పాప ఆచూకీ కనుక్కోలేదంటే ఇది ఎంత సిగ్గుపడాల్సిన విషయం, ఎంత దౌర్భాగ్యము. ఈ రాష్ట్ర ప్రభుత్వం మొత్తం రాష్ట్ర ప్రజలందరూ కూడా సిగ్గుతో తరలించుకోవాల్సిన విషయం ఇది. అంత పసిపిల్లలపై అత్యాచారాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని చెప్పి అనుమానం కలిగే రీతిలో ప్రభుత్వం హోమ్ మినిస్టర్ అయితేనేమి, ముఖ్యమంత్రి అయితేనేమి, పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి ఏ ఒక్కరు కూడా స్పందించలేదంటే వీళ్ళకి అసలు మానవత్వం ఉందా? అసలు ప్రభుత్వం పనిచేస్తుందా? ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు ఉంది కాబట్టి ఈ రోజు వర్షంలో కూడా రోడ్డు ఎక్కే పరిస్థితి వచ్చింది. మేము వాల్మీకి సంఘం ఒకటే కాదు, మొత్తం బహుజన సంఘాలన్నీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలంతా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో కూడా ఈ పసిబిడ్డ ఆజుకి కనుగోలని చెప్పి ఉద్యమాలు చేస్తున్నారు. కానీ హోమ్ మినిస్టర్ గారు మహిళ ఇంటి కూడా తమ సామాజిక వర్గానికే చెందిన వారు నిందితులని చెప్పి కప్పిపుచ్చుతున్నారా అని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం. ఖచ్చితంగా హోమ్ మినిస్టర్ దీనిపైన స్పందించాలి. ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా దీనిపైన స్పందించాలి. ముఖ్యమంత్రి గారు ముచ్చుమరి బాలిక స్వగ్రామాన్ని సంధించాలి. ఖచ్చితంగా బాలికకు న్యాయం చేయని పక్షంలో ఇదే పోలీస్ స్టేషన్ ముందర ఖచ్చితంగా ప్రాణత్యాగం చేసుకొని పెట్రోల్ పోసుకొని అంటించుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మీ అందరికి కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఆడబిడ్డలు ఉన్నారు. ఆడబిడ్డలు రక్షించుకోవాలనే ప్రభుత్వం ఒక ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాం. బాలిక కుటుంబానికి న్యాయం చేయలేని పక్షంలో ఖచ్చితంగా ఎటువంటి పోరాటాలకైనా మేము పిలుపునిస్తామని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఒకసారి ఏమో కాలువలే పడేసినామంటారు, ఒకసారి పుడిచిపెట్టినామంటారు, ఒకసారి ఖననం చేసినామంటారు. ఏమన్నా పాపనే ఏం చేసినారు? పాప ఆజుకి కనుక్కోలేకపోతే ఇంతకన్నా మరి ఒక సిగ్గుచేటు అయిన ప్రభుత్వం ఉందా అని చెప్పి ఈ సందర్భంగా ప్రశ్నించు. ఖచ్చితంగా ప్రభుత్వ పెద్దలందరూ కూడా దీనిపైన స్పందించాలి. ఈ కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి నాయకులు కూడా ప్రతి ఒక్కరూ స్పందించాలి. పసిబిడ్డకు న్యాయం జరగాలి. ఏ కులం అనేది కాదు, ఏ కులమైన ఆడపాపే పసిబిడ్డలపై అత్యాచారాన్ని ఖండించలేని రాజకీయ నాయకులు, ఖండించలేని మూర్ఖులు ఉన్నంత కాలం ఇలాంటి సమాజంలో మనం ఉన్నంత వరకు సిగ్గుతో తరలించుకోవాలి. ప్రజాస్వామ్యాన్ని కాపాడలేకపోతే ప్రభుత్వం వెంటనే దిగిపోవాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. వాల్మీకి రిజర్వేషన్ ప్రజా సమితి రాష్ట్ర అధ్యక్షుడిని. నేను 11వ తారీఖు కూడా ముచ్చుమరిని సందర్శించడం జరిగింది. ఆ కుటుంబాన్ని కూడా నేను పరామర్శించి ఇక్కడ ఎస్పీ గారి దగ్గర కూడా కొద్దిసేపు ధర్నా చేసి మరి ఎస్పీ గారు కూడా నాకు హామీ ఇవ్వడం జరిగింది. ఒక 2 రోజులు టైం ఇవ్వడం జరిగింది. ఆ 2 రోజుల తర్వాత మేము మళ్ళీ కార్యక్రమాన్ని రూపొందించుకొని ఇక్కడికి రావడం జరిగింది. కానీ ఈ రోజు మార్నింగ్ నుంచి పోలీసు అలాంటి ఆ కుటుంబాన్ని ఇక్కడికి స్టేషన్కి తీసుకొని వచ్చి వివిధ రకాలుగా వాళ్ళకి నచ్చజెప్పి అక్కడ ఎవరో ఫోన్ చేశారు, ఇక్కడ వీళ్ళు మాత్రం సర్ది చెప్పి మీ వాళ్ళని రేపు కార్యక్రమం పెట్టుకోండి అని చెప్పి చెప్పడం జరిగింది. ఇది దురదృష్టకరం, ఇది హేయం, ఇది సహించరానిది. ఇది ప్రజలు కూడా గమనించవలసిందిగా కోరుతున్నాం. మీ పెత్తనం ఇంకా పోయింది, మీ పెత్తనం కొనసాగదు. ఇక్కడ గతంలో కొనసాగించారు పెత్తనం. ఇక్కడ ప్రతిపక్షంలో మీ పెత్తనమే, ఇక్కడ ఉన్నటువంటి అధికార పక్షంలో మీ పెత్తనమే. ఎమ్మెల్యేలు మాత్రం నలిగిపోతున్నారు. ఈ అందరికీ తెలిసి నంద్యాల నందికొట్కూరు ప్రాంతంలో ఏ విధంగా జరుగుతుందో. దయచేసి
దయచేసి మానవతా దృక్పథంతో ఆలోచన చేయండి. వాసంతి కుటుంబం పనిపోతేనే జీవించే కుటుంబం ఈరోజు 7 రోజులుగా అన్నాహారాలు మాని ఎవరో పెడితే తిని పాప కోసం ఎదురు చూస్తూ ఉంది. మీరు మానవతా దృక్పథంతో ఆలోచన చేయమని చెప్పి పోలీసు యంత్రాంగాన్ని ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. అమ్మ అనిత, హోమ్ మినిస్టర్ గారు గతంలో పెద్ద పెద్ద మాటలు మాట్లాడారే, ఈ రోజు నీ నోరేమైందని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నా. ఈ రోజు చిన్న పాప చితికిపోయింది, సందర్శించడానికి నీకు టైం లేదని చెప్పి కోరుతా ఉన్నా. ఏదో ఫోన్ చేసి వెతకండి, దొరికినాక నేను వస్తా అంటే దొరికినాక నువ్వు వచ్చి ఏం చేస్తావమ్మా, ఈడ దొరికేదానికి ప్రయత్నం చేయమమ్మా అని చెప్పి మేము హోమ్ మినిస్టర్ గారిని కోరుతా ఉన్నాం. ఖచ్చితంగా మీరు ఇక్కడ ఈ విధంగానే బీసీ వర్గాలు కానీ అనేవారి వర్గాలు కానీ మీరు ఈ విధంగా నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తులో ఖచ్చితంగా ప్రత్యక్ష యుద్ధానికి మాత్రం ఒడిగడతామని చెప్పి సందర్భంగా ప్రభుత్వానికి కూడా హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం. రేపటి నుంచి ఖచ్చితంగా కార్యాచరణ రూపొందిస్తాం. ఈ రోజు సాయంత్రం లోపల పాప ఆచూకీ కనుక్కోవాల్సిందే. ఆ దోషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కుటుంబాన్ని మొత్తం తీసుకొని వచ్చి ఇక్కడ ట్రీట్మెంట్ చేయాల్సిందే. ఖచ్చితంగా ప్రజల సమక్షంలో ఆ ముద్దాయిలను ఉరితీయాల్సిందే అని చెప్పి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నా.